లేజర్ లైట్ల వెలుగులు, వాటికి తోడు లిక్కర్ పెగ్గులు, మందు మజాకి మరింత కిక్కిస్తూ అమ్మాయిల డ్యాన్సులు. 8 ఏళ్ల క్రితం బార్లలో రెగ్యులర్గా కనిపించిన సీన్స్ ఇవి. బ్యాన్తో అవన్నీ కనుమరుగయ్యాయి. అక్కడక్కడ క్యాబరే డ్యాన్సులు కనిపించినా నిషేధం ఉండటంతో పప్పులొడకలేదు. కానీ ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు బార్ డ్యాన్సులకు పచ్చజెండా ఊపడంతో మందుబాబులతో పాటు డ్యాన్స్ గర్ల్స్కి జోష్ వచ్చింది. పొలిటికల్ పార్టీస్కి, సోషల్ వర్కర్స్కి మాత్రం ఈ వ్యవహారం మింగుడు పట్టం లేదు. కొందరికి మోదం, మరికొందరికి ఖేదంలా మారిన డ్యాన్స్ బార్లపై V6 స్పాట్లైట్. మందు, విందు, చిందు, వాటికి మగువ తోడైతే ఆ కిక్కే వేరు. మందుబాబులకు మందు మత్తెక్కిస్తే మగువ పిచ్చెక్కిస్తుంది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు చాలా ఏళ్ల క్రితమే దేశంలో డ్యాన్స్ బార్లు వెలిశాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం ఆ జోష్కు అడ్డుకట్ట వేసింది ప్రభుత్వం. డ్యాన్స్ బార్లను బ్యాన్ చేసింది. అది 8 ఏళ్ల క్రితం. డ్యాన్సర్స్ బార్ ఓనర్స్ అసోసియేషన్ ఏళ్లుగా పోరాటంతో సుప్రీంకోర్టు కనికరించింది. దాంతో మళ్లీ బార్లలో కొత్త కళ మొదలవబోతోంది. మహారాష్ట్ర అందానికే కాదు, విషాదాలకు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇండియాకు బిజినెస్ సిటీగా పేరొందిన ముంబైలో మనుషులను మనీ ఆడిస్తుంది. ఆ మనీ గేమ్లో ఇప్పుడు మరో ఆట చేరబోతోంది. అదే బార్ డాన్స్. 8 ఏళ్ల క్రితం బ్యాన్తో తెరమరుగైంది. ఇప్పుడు మళ్లీ డాన్స్ ఫ్లోర్ మీదకొచ్చింది. అది లక్షలాది మంది పోరాటంతో, కొన్ని సంఘాల పోరాటంతో. బార్ డాన్స్ ఒకప్పుడిది కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించే బిజినెస్, మాఫియా కనుసన్నల్లో నడిచే వ్యవహారం. ముంబై హోటళ్ల నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి చైన్ సిస్టంలా నడిపించే ఖరీదైన తతంగం. కానీ మరాఠా సర్కార్ ఉక్కుపాదం మోపడంతో చెల్లాచెదిరైంది బిజినెస్. 7 ఏళ్ల క్రితం మొదలైన బార్ డాన్స్ ఉద్యమం ఊపందుకుంది. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది డాన్సర్స్ అసోసియేషన్తో పాటు బార్ ఓనర్స్ సంఘం తోడవడంతో సుప్రీంకోర్టు కనికరించింది. దాంతో 8 ఏళ్ల తర్వాత మళ్లీ హోటళ్లు కళకళ్లాడబోతున్నాయి. సుప్రీం తీర్పు వేలాది మంది ఎక్స్ డాన్సర్ల జీవితాల్లో జోష్ నింపుతోంది. బార్లు, పబ్బుల్లో గ్రూప్, కంబైన్ డాన్సులు పాపులర్ అయ్యాయి. వాటిలో కనిపించని అశ్లీలత, అసభ్యత బార్ డాన్సులో కనిపిస్తోందంటూ మరాఠా సర్కార్ 2005లో నిషేధం విధించింది. 2005 బొంబాయి పోలీస్ సవరణ పేరుతో చట్టం చేసింది. దాంతో అప్పట్నుంచి బార్ డాన్సులు కనిపించకుండా పోయాయి. Definitely, yes, they were flown to overseas and to the Middle East, and there we got many complaints from the girls while they were not allowed to come back from there, and many girls are missing too, but the government has not paid any attention towards that. The exit points are airports. From there, the girls, they were carried out, and the government did nothing. It just merely was sitting and watching. 2005 నాటి చట్టాన్ని సుప్రీం తప్పుబట్టింది. బార్ ఓనర్లు, డాన్సర్ల సంఘం వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం 2005 నాటి చట్టం ఆర్టికల్ 19 ప్రకారం వ్యక్తి వృత్తి హక్కుకు భంగకరంగా మారిందని అభిప్రాయపడింది. కొన్ని సంస్థల్లో డాన్సులు నిషేధించడాన్ని హైకోర్టు అంతకు ముందు సమర్థించింది. దాన్ని కూడా సవాల్ చేశారు పిటిషనర్లు. బార్ డాన్సులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నాయని, నైతిక విలువలకు అడ్డుగా మారుతున్నాయని, మనుషుల అక్రమ రవాణాకు, వ్యభిచారానికి, డాన్సర్లు దోపిడీకి గురవుతున్నారని ప్రభుత్వం వాదించింది. దానిపై బాంబే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కొంతకాలం క్రితం హైకోర్టు బ్యాన్ను ఎత్తేస్తూ తీర్పునిచ్చింది. దాంతో మరాఠా ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది. అక్కడ కూడా చుక్కెదురవడంతో బార్ డాన్స్ కు అనుమతివ్వక తప్పని పరిస్థితి. ఎలాగో బార్ డాన్సులకు అనుమతివ్వక తప్పదు కాబట్టి కొన్ని కఠిన చట్టాలను అమలు చేయాలని మరాఠా సర్కార్ భావిస్తోంది. దానికోసం ప్రత్యేకంగా ఓ కమిటీతో కసరత్తు చేయిస్తోంది. It is a very huge relief, but alongside is also huge responsibility. How we are going to take this judgment forward and how we are going to provide safety and protection to the girls. And I think I'm overwhelmed, I'm overjoyed that the long struggle of the dancers for such a long period where they suffered so seriously they got justice today in the Supreme Court. We got justice in High Court, and now again in the Supreme Court we got justice. Now it is the responsibility of the state and the bar owners to say what kind of protection they will give the girls, and it is our responsibility also to ensure. ఏదైతేనేం ముంబై పోలీసులకు మళ్లీ 8 ఏళ్ల తర్వాత చేతినిండా పని. లంచాలు, మాఫియా, బ్రోతల్ బిజినెస్ లాంటి ఎన్నో నేరాలు చోటు చేసుకోబోతున్నాయన్న అంచనాలు మొదలయ్యాయి. ముంబై నేర సామ్రాజ్యం మరింత విస్తరించబోతుందన్న విషయం స్పష్టమైంది. हमारी तरफ से सुप्रीम कोर्ट के जो चीफ जस्टिस है उनकी तरफ से हमको एक न्याय मिला हुआ है, और जो हमारे इतने सारे नियर अबाउट 70,000 बार गर्ल्स डांसर थी वो लगभग 7 साल में नियर अबाउट रास्ते पे आ गई थी,
जो कि अब हो सकता है कि उनका अब जो गवर्नमेंट ने रिहेबिलिटेशन का प्रॉमिस किया तो उन्होंने कुछ रिहेबिलिट किया नहीं, लेकिन अभी डांस बार चालू होने से काफी कुछ जो महिलाएं जो रास्ते पे आ गई थी या गलत धंधे में चली गई थी, उनका सही तरीके से उनका डांस बार खुले रहने से उनका परिवार उनका पालन भरण हो सकता है। 7 ఏళ్ల క్రితం వృత్తి నుంచి బయటికెళ్లిన 30,000 మంది డాన్సర్లు వెనక్కి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. వాళ్ల చుట్టూ మనీ మార్కెట్ ను సృష్టించేందుకు క్రిమినల్స్ స్కెచ్ వేసుకుంటున్నారు. ఇప్పుడు అందరిది ఒకటే సాంగ్, లెట్స్ డాన్స్ ఇన్ ద బార్ అని. 70,000కు పైగా డాన్సర్లు, వాళ్ల చుట్టూ కోట్లాది రూపాయల టర్నోవర్తో బిజినెస్. ఆ వృత్తి కొందరిని ఉన్నత శిఖరాలకు చేరిస్తే మరికొందరిని అథపాతాళానికి తొక్కేసింది. వేలాది మందికి ఉపాధి అవకాశంగా మారింది. అదే బార్ డాన్సింగ్. సుప్రీం తీర్పుతో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ బార్ డాన్స్ కల్చర్ ఎలా మొదలైంది? ఈ వృత్తిలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? అసలు దీన్ని మరాఠా సర్కారు ఎందుకు బ్యాన్ చేసింది? మహారాష్ట్ర బార్లలో మళ్లీ కోలాహలం మొదలవనుంది. 8 ఏళ్ల నిషేధం తర్వాత డాన్స్ బార్లు ఓపెన్ అవ్వబోతున్నాయి. డాన్స్ బార్లపై నిషేధాన్ని ఎత్తేస్తూ బాంబే హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ తీర్పు వేలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. Some kind of relief for those girls, those who are willing to work on dance bars. They can earn their livelihood over there. So it was in Maharashtra for last 30 years. All of a sudden the government declared ban in 2005. Okay. So for last 8 years they were suffering, and we are waiting for this long battle to end. Today we got the relief, and we are very much thankful to the Supreme Court. బార్ డాన్సింగ్ వృత్తిలో 2005లో సుమారు 75,000 మంది ఉపాధి పొందేవాళ్లు. ఓ రేంజ్ లో క్రేజ్ ఉన్న డాన్సర్ రోజుకు 14 గంటలు కష్టపడితే యావరేజ్ గా 2,500 రూపాయలు సంపాదించేది. ఈ వృత్తిలో కొనసాగితే బతుకు బిందాస్ అన్న ధీమా ఉండేది చాలా మందికి. అందుకే సినీ ఫీల్డ్ తర్వాత చాలా మంది అమ్మాయిలకు బార్ డాన్సింగ్ టార్గెట్ గా ముంబై మెయిల్ ఎక్కేవాళ్లు. వ్యభిచారం చేయక్కర్లేదు, ఒళ్లమ్ముకోవాల్సిన పని లేదు, హోటల్లో డాన్స్ చేస్తూ గౌరవప్రదంగా బతకొచ్చు. బార్ డాన్సింగ్ లో ఉన్న ఫెసిలిటీ ఇది. చిన్న సైజు ఉద్యోగం ఇచ్చే భరోసా బార్ డాన్సింగ్ లో ఉండేది. అందుకే చాలా మంది అమ్మాయిలు ఈ వృత్తిపై కన్నేశారు. 2005 నాటికే సుమారు 30,000 మంది ఈ వృత్తిలోకి ప్రవేశించేందుకు రెడీగా ఉన్నట్టు అంచనా. కాకపోతే మరాఠా సర్కార్ నిర్ణయంతో అందరి ఆశలు అడియాసలయ్యాయి. 2005 నాటికి ముంబైలో సుమారు 1,250 లైసెన్స్డ్ డాన్సింగ్ బార్లుండేవి. వాటికి తోడు మరో 2,500 అన్లైసెన్స్డ్ బార్లుండేవి. మొత్తానికి 4,000 హోటళ్లలో బార్ గర్ల్స్ కు ఛాన్స్ ఉండేది. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 70,000 మంది దీనిపై ఆధారపడి బతికేవాళ్లు. జస్ట్ ఫర్ ఫన్ కోసం, అమ్మాయిలను చూస్తూ ఆనందంగా పొందడం కోసం చాలా మంది వచ్చేవాళ్లంటే నమ్ముతారా? స్టాంపుల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గి రోజుకు 90 లక్షల రూపాయలను బార్ గర్ల్స్ మీద చల్లేవాడని తెలుసా? బార్ గర్ల్స్ కి అంత క్రేజ్ ఉందంటే నమ్ముతారా? ఒక్క తెల్గినే కాదు, తాగిన మైకంలో డబ్బులు చిత్తు కాగితాల్లా చల్లే మందుబాబులకు కొదవలేదు. అలాంటి వాళ్లే లక్ష్యంగా బార్ గర్ల్స్ ని హోటల్ నిర్వాహకులు ప్రయోగించేవాళ్లు. 2005 నాటికే ఏటా 1,200 కోట్ల టర్నోవర్ను సాధించింది బార్ డాన్సింగ్ బిజినెస్. ఓ మోస్తరు హోటల్ నిర్వాహకులు రోజు 25 లక్షల రూపాయలను కళ్లజూసేవాళ్లు. బార్ డాన్సింగ్ బిజినెస్ బాగుండడంతో ఎంతో మంది అమ్మాయిలను ఈ రంగం వైపు మళ్లించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆదాయం ఆశ చూపడంతో చాలా మంది అమ్మాయిలు బ్రోకర్లను నమ్మి ముంబై వచ్చి మోసపోయారు. ఉమెన్ ట్రాఫికింగ్, వ్యభిచారం, దోపిడీ లాంటి కేసులు ఎక్కువయ్యాయి. వాటితో పాటు ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అందుకే మరాఠా ప్రభుత్వం బార్ డాన్సింగ్ పై ఉక్కుపాదం మోపింది. బ్యాన్ విధిస్తూ ఏకంగా చట్టం చేసింది. వేలాది మంది ఆదాయానికి, ఉపాధికి గండి కొట్టగలిగింది. కానీ క్రైమ్ రేటును మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. సుప్రీం తీర్పుతో బార్ డాన్స్ పై పొలిటికల్ డాన్స్ మొదలైంది. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే మరికొన్ని తీర్పును సమర్థిస్తున్నాయి. దేశంలో పాలిటిక్స్ అన్నీ ఇప్పుడు బార్ డాన్సింగ్ వైపు టర్న్ అయ్యాయి. అన్ని రాష్ట్రాలు సుప్రీం తీర్పుతో ఏదో ఒక స్టెప్ తీసుకోబోతున్నాయి. అసలు బార్ డాన్సింగ్ వృత్తిపై నేతలకు ఎందుకింత సానుభూతి? అందులో ఉన్న లేడీస్పై కొత్తగా ప్రేమెందుకు పుట్టింది? ఇవి దేశంలో వివిధ పార్టీల వాయిస్. ఒక్క మహారాష్ట్రలోని పార్టీలే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బార్ డాన్సింగ్ పై గళమెత్తుతున్నాయి. నైతికత, అనైతికత గురించి విశ్లేషణలు మొదలయ్యాయి. जरूरी है और क्योंकि सदन का सब कामकाज चल रहा है तो हम इसके बारे में गृह मंत्री आर पाटिल जी से अपेक्षा रखेंगे कि राज्य सरकार ने अपना जो नियम कानून बनाए उसके बारे में सुप्रीम कोर्ट में उन्होंने ठीक तरीके से सब अपना जो कहना है वो रखा है कि नहीं है, और उसके लाइट में अब आगे क्या करना है इसके बारे में
अगर सरकार इसके बारे में अगर कुछ कानून बनाना भी चाहती है तो वो भी उसको चैलेंज करने के लिए फिर उनको सुप्रीम कोर्ट तक जाना पड़ेगा। పార్టీలే కాదు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, జనం అందరూ దీనిపై చర్చించుకుంటున్నారు. ఒక కేసులో కోర్టు తీర్పుపై దేశంలో ఈ రేంజ్ లో చర్చ జరగడం బహుశా ఇదే మొదటిసారేమో అన్న రేంజ్ లో సాగుతున్నాయి డిస్కషన్స్. బార్ డాన్సింగ్ వృత్తిలో కొనసాగుతున్న వాళ్ల కష్టాన్ని SNDT యూనివర్సిటీ స్టడీ చేసింది. 80% మంది వెనుకబడ్డ కులాల నుంచి, కటిక దరిద్రంలోంచి వచ్చిన వాళ్లేనని సర్వేలో తేలింది. ఇందులో 72% పెళ్లైన వాళ్లేనని, 68% మంది ఆడవాళ్లు కుటుంబాలకు ఆధారమని సర్వే తేల్చింది. బార్ డాన్సింగ్ లో 20% మంది మరాఠీ ఆడవాళ్లే. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కు చెందిన ఆడవాళ్లు ఈ వృత్తిలోకి వచ్చేవాళ్లు. ఈ వృత్తిలో ఉన్న 50% మంది మహిళలు నిరక్షరాస్యులు. 25% మంది అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయి ఈ వృత్తిలో చేరిన వాళ్లే. My family needed money, I needed money, we were in a very bad state. And I was reduced to indulging in prostitution. And when the bars and the beer bars and the dance bars came up, it actually gave me a route to get out of that and get into it. So I was saved from prostitution. So if there are women who actually come in are like me who they do not know where to go. బార్ గర్ల్ గా జీవితం మొదలుపెట్టిన వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కో టైప్ సినిమా స్టోరీ. కుటుంబ పరిస్థితులు, కటిక దరిద్రం ఈ వృత్తి వైపు మళ్లించాయని 90% చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళలో తరన్నుం ఒకరు. 2005కు ముందు ముంబైలో మోస్ట్ ఫేమస్ బార్ గర్ల్. 1991లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన మత ఘర్షణలో తరన్నుం కుటుంబం రోడ్డున పడింది. తండ్రి హార్ట్ పేషెంట్. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన మతం వద్దంటున్న పరిస్థితులు ఆమెను బార్ గర్ల్ గా మార్చేశాయి. అప్పటికామె వయసు 16 ఏళ్లు. అందం, ఆకర్షణీయమైన రూపం మందుబాబుల మొదలు పోగొట్టింది. దాంతో ఆమెను చూసి ఫ్లాట్ అయ్యే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. జస్ట్ కొన్నేళ్లలోనే తరన్నుం ఫేమస్ అయింది. కోట్లు కూడబెట్టింది. బెట్టింగ్ రాకెట్ లోకి దిగి ఐటీ రైట్స్ లో దొరికిపోయి ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది. జడ్జి ముందు తన గోడు వినిపించుకునేదాకా తన బ్యాక్ గ్రౌండ్ ను ఎవరూ గుర్తించలేకపోయారు. We know that there were girls who were pushed towards this prostitution racket, and definitely yes, they were flown to overseas and to the Middle East, and there we got many complaints from the girls while they were not allowed to come back from there, and many girls are missing too, but the government has not paid any attention towards it. The exit points are airports. From there the girls, they were carried out and the government did nothing. It just merely was sitting and watching. ఒక్క తరుణం విషయంలోనే కాదు, చాలా మంది ఇలా యాక్సిడెంటల్ గా వచ్చి ఈ వృత్తిలో సెటిల్ అయిన వాళ్లే. దానిపై ప్రభుత్వం పొట్టకొడితే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు గత్యంతరం లేక వేరే దారి చూసుకున్నారు. ఏదైతేనేం బార్ గర్ల్స్ బేస్ గా ఒక పెద్ద ముఠానే నడుస్తుందన్నది ముంబై మార్కెట్ చెప్తున్న సత్యం. అందుకే ముంబై పాలిటిక్స్ కూడా వీళ్ల చుట్టూ తిరుగుతుంటాయి. Had been placed, and in case anyone did commit any breach, action could have been taken under that. There was no need to really bring in a ban, and that too targeting only the small restaurants. And really speaking, when there was a discussion in the House in the year 2005, the discussion was about the illegal bars mushrooming in Panvel and the other areas. Now instead of targeting those bars and closing them, నిజానికి సామాజిక కోణంలో చూస్తే బార్ డాన్సింగ్ కు అనుమతి ఇవ్వడం నైతికంగా తప్పు. ఎందుకంటే బార్ గర్ల్స్ లో చాలా మంది వ్యభిచారాన్ని మరో ఆక్యుపేషన్ లా స్వీకరిస్తున్నారు. అందుకే దీనిపై సమాజంలో నెగటివ్ టాక్ ఉంది. కానీ ఉపాధి దృష్టితో చూస్తే మాత్రం అదే కరెక్ట్ అనిపిస్తుందంటున్నారు సామాజికవేత్తలు. జనం జేబులకు చిల్లు పెట్టి లిక్కర్పై చిల్లర ఏరుకుంటోంది కిరణ్ సర్కారు. దేశంలో ఎక్కడా లేనంతగా ఒక్క మద్యంపై ఆదాయాన్ని విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. అలాంటి సర్కారు బార్ డాన్సింగ్ను ప్రోత్సహించదా అంటే ఎందుకు ప్రోత్సహించదు? ఆదాయం కోసం దేనికైనా తెగించేందుకు సిద్ధపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం బార్ డాన్సింగ్ను స్టేట్కు పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. సుప్రీం తీర్పు దేశంలో చాలా మందికి నచ్చలేదు. అశ్లీల నృత్యాల గురించి బయటకు మాట్లాడే వాళ్లంతా చూడాలనుకునే వాళ్లే. అది నైతికత, అనైతికతకు సంబంధించిన విషయం. కానీ ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఎక్కడలేని సంతోషాన్నిచ్చింది. ఉపాధిని లాక్కోవటం, వృత్తిపై పొట్ట కొట్టడం సరికాదని, ఆర్టికల్ 19 ప్రకారం కరెక్ట్ కాదని సుప్రీం తీర్పునిచ్చింది. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్నది నిపుణుల మాట. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ గా మారింది. అసలే బార్ షాపుల దగ్గర సిట్టింగ్ రూమ్లు పెట్టి మరీ తాగిస్తోంది సర్కార్. అదంతా ఆదాయం కోసం సర్కార్ చేస్తున్న జిమ్మిక్కులే. ఓవైపు మద్యపాన నిషేధం గురించి ప్రచారం చేస్తూనే లిక్కర్ను ఏరులా పారించేస్తోంది. ఇది
సర్కారు ద్వంద్వ నీతి. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం బార్ డాన్సులను ఎందుకు వదులుకుంటుంది? సుప్రీం తీర్పు వచ్చిన మరుసటి రోజే ఆర్కెస్ట్రా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టిందట. దానిపై కిరణ్ సర్కార్ సానుకూలంగా స్పందించిందని సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరికల్లా డాన్స్ బార్లు స్టేట్లోనూ చూసే ఫెసిలిటీ కల్పించేందుకు తొందరపడుతోంది ప్రభుత్వం. రాష్ట్రంలో 2008లో డాన్స్ బార్లపై సైబరాబాద్ పరిధిలో కొన్ని కేసులు నమోదయ్యాయి. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు వాటిని సవరించాలన్నది సర్కారు ముందున్న లక్ష్యం. మహారాష్ట్రలో డాన్స్ బార్ టర్నోవర్ ఏటా 1200 కోట్లు. ట్రై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో సగం షేర్నైనా సొంతం చేసుకోకపోదా అన్నది పాలకుల అంచనా. అందుకే వీలైనంత తొందరగా డాన్స్ బార్ పర్మిషన్లు ఇచ్చేందుకు ఆరాటపడుతోంది. సుప్రీంకోర్టు తీర్పు దేశంలో చర్చనీయాంశమైంది. నైతికత అనైతికత గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆదాయమే లక్ష్యంగా పావులు కదిపే పాలకులకు తీర్పు కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. బార్ డాన్స్ను ప్రోత్సహిస్తే ఆడవాళ్లకు రక్షణ ఉండదని, నిర్భయ లాంటి కేసులు పెరుగుతాయని వాదిస్తున్నారు. కానీ వాళ్లకు రక్షణ కల్పించేందుకు మాత్రం చర్యలు తీసుకోకపోవటమే దేశం చేసుకున్న దౌర్భాగ్యం. ఏదేమైనా మంచి చెడు అన్నవి మనిషి నిర్ణయించుకోవాల్సిన అంశాలు. ఇది V6 స్పాట్లైట్.